ఎక్కడికి వెళ్దామని డిసైడ్ చేసుకోకుండానే ఏడికన్నా ఒకటికి పోదామని స్టార్ట్ అయినాం. హాయ్ గాయ్స్. ఎడో ఇప్పుడు చెండి ఎక్కడికి పోదాం? ఎప్పుడు పోయి బాబాయ్ టూ పార్క్ పోదామా? లేదు బీచ్ పోదామా? ఎండ కొడుతుంది మరి, చెట్టులు పట్టుకపోదాం, ఒక చీర పట్టుకపోదాం. మరి జూ పోదాం మరి, అందులో కొంచెం చెట్లు ఇట్లు ఉంటాయి. చలో మరి పోదాం పా. బ్రో వాట్స్ యువర్ ఆప్షన్, జూ ఆర్ బీచ్? వెర్ వి గో నౌ? జూ ఆర్ బీచ్? జూ. చలో పోదాం, జూ పోదాం, ఎంజాయ్ చేద్దాం, చిల్ అవుదాం. ఫస్ట్ తిన్నా? తిన్నాక ఆకలి అవుతుంది, ఎండ ఘోరం కుడుతుంది బాబాయ్. ఓకే ఫస్ట్ తినిపో మరి. What do you want? చెప్పు. బిర్యానీ తిందాం. బిర్యానీ. బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాం కానీ దాంట్లో పప్పు సాంబార్ వేసుకుని పట్టుకొచ్చేళ్ళు. బిర్యానీ బిర్యానీ మంచిగా ఉంటుంది ఇక్కడ, కాకపోతే సాంబార్ వేసుకుని పట్టుకొస్తారు. తినడు తినడు తినడు. బ్రో ఓకే. మండుతున్నట్టుంది. మీదకి ముక్కులకి వెళ్ళి కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. బిర్యానీ బాగా కారం అవుతుంది. మనం మొత్తానికి బిర్యానీ నేను బయటకు వచ్చినాం కానీ ఎండ చాలా దారుణంగా కొడుతుంది. మావాడు తట్టుకోలేకపోతుండు. ఈ ఎండకు తగ్గట్టు ఒక్క ట్యాక్సీ కూడా వస్తలేదు ఇక్కడికి అసలు. చింటూ ట్యాక్సీ వీలు ఎండకు మా వాళ్ళు ఆగమామవుతారు. పాపం మీరు ఇప్పటికీ ఒక 10 గంటల ట్యాక్సీని నిలిచిండు మా ఫ్రెండ్, కానీ ఒక్క ట్యాక్సీ కూడా ఇక్కడ ఆగుతలేడు. మధ్యాహ్నం టైంలో వెళ్ళిందే మిస్టేక్ అయినట్టుంది. ఒక పక్క ఎండ, ఇంకో పక్క ట్యాక్సీలు దొరుకుతలేదు. మొత్తానికి ఒక ట్యాక్సీ దొరికింది. ఇక ఫైనల్ ట్యాక్సీ పట్టుకున్నాం. అల్విన్ వాయిస్ సో హాట్. ఫైనల్ ట్యాక్సీ ఎంత తిరిగినందుకు తెలియనే దొరికింది ఇక ట్యాక్సీ. అన్న జూ పార్క్ పోవాలంటే కలిసి నేను తీసుకుపోతారా అన్నాడు. అన్న జూ పార్క్ పోవాలని చెప్పినాం. సరే అన్నాడు. జూ పార్క్ ఏం చేయనో అర్థం కాకపోతే మళ్ళీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇంకో జూ కాడికి పోదామని చెప్పిండు ఆయన. ఇంకా ట్యాక్సీ అయినా మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి మొత్తానికి ఇంకో అడ్రస్ దొరకట్లేదు, ఇంకో జూది. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకో జూ కూడా బందే ఉన్నది. అదృష్టం అడ్డం తిరుగుతారు, అరటి పండు తిన్నా పని తిరుగుతుంది అంటే ఇదే. సరేగా మొత్తానికి రూమ్ దగ్గర ఎట్లా బయటకు రానే వచ్చినాం. ఏదో ఒకటి ఇలా చూసే పోవాలని మళ్ళీ ఇంకా ఎవెన్యూస్ మాలిపోతున్నాం. ఇక అదని ఉంటుంది మరి వారి వాటిని ఏమైనా బంద్ చేసేదేమో చూడాలి. మేము తెచ్చిన పైసలు మొత్తం ట్యాక్సీకి అయిపోయింది మధ్యలో. చూద్దాం పైగా మరి ఇక జూ పార్క్ల కోసం తిరిగి జూ పార్క్లు అన్నీ బంద్ ఉంటే మళ్ళీ ఎవెన్యూస్ మళ్ళకొచ్చినాం. ఇక అలసిపోయారు మా వాళ్ళు. వచ్చినందుకు ఎంట్రన్స్ అదిరిపోయింది అసలు. ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ ఇది ఒకటి. మంచి టైంపాస్ అయితే అవుతుంది. ఇది మొత్తానికి ఆనంది. లోపలికి పోదాం. ఇక
చూడ్డానికి అసలు చాలా పెద్దగా ఉంది. దీనిలో మొత్తం 1400 షాపులు ఉన్నాయట. మేము మెయిన్ ఎంట్రన్స్కి రావడానికి మాకు మళ్ళీ దారి దొరుకుతుందో లేదో అనిపిస్తుంది అసలు. వచ్చినందుకు ఇంకా ఏదైనా కొంటాను ట్రై చేద్దామని, చిన్నపిల్లలు ఏదైనా వస్తువు కొందామని. ఒక బొమ్మల షాప్లోకి అయితే ఆ బొమ్మల షాపులలో ఉన్న చిన్న బొమ్మలు కూడా మనం కొనేటట్లేము. అన్నింటికి రేట్లు అసలు దద్దరిల్లుతున్నాయి. మాలు మాత్రం అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు, కొందామంటేనేమో మన జీతాలు సరిపోవు. ఇంకా వచ్చింది జస్ట్ తిరగటానికి కదా అని ఇక మొత్తం ఆ మాలు మొత్తం అటు ఇటు అన్నీ తిరిగినాం. ఇక అసలు కొనటానికి అయింది చూస్తున్నాం, కొనేటైతే ఏం లేవు, మొత్తం తిరుగుడు. ఇక నచ్చింది మొత్తం ఫోటోలు తీసుకోవడానికి సూపర్ ఉంది కదా. ఒక మంచి మెమరీగా మిగిలిపోతుంది అనుకోండి వస్తే. దగ్గరలో అయితే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. నేనైతే ఇంతవరకు ఇటువంటి మాల్ చూడలేదు. లోపల ఉంటే ఇంకా పగలైందో రాత్రి అయిందో అసలు బయట ఏం జరుగుతుందో ఏం తెలియదు. ఎంతసేపు చూసినా బోర్ కొట్టదు. అసలు ఇది కువైట్లో ఉన్నట్టు లేదు, ఏదో ఇంగ్లీష్ కంట్రీలో ఉన్నట్టుంది మొత్తం. ఒక్కొక్క ఏరియా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది, మొత్తం ఒకటే మాల్లో. కానీ నేను స్టార్టింగ్లో వచ్చి చూసి అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అసలు? ఇందాకది వైట్ ఉండే మొత్తం, ఇది మళ్ళీ డిఫరెంట్. ఇది మా వాళ్ళు మొత్తం అన్నీ అవి ఫోటోలు దిద్దురు. ఇక ఫోటోలు తీయడానికి అయితే మంచి మంచి ప్లేస్లు, మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి. ఇంక వచ్చినందుకు మొత్తం అటు ఇటు అంగడంగడ దిగినాం, మంచి లొకేషన్లు ఉన్నాయి, పట్టని ఫోటోలు దిగినాం. క్లాస్ ఇంక అయిపోయిందని బయటకు వెళ్తే ఇండియాలో ఆటో స్టాండ్లు ఉన్నట్టు ఇక్కడ ట్యాక్సీ స్టాండ్లు ఉన్నాయి. ఎటు వాళ్ళకు అటే కొన్ని ట్యాక్సీలు ఒక్కొక్క ఏరియా పోతున్నాయి. వాళ్ళు వచ్చి అడుగుతారు ఎటు వాళ్ళని అడిగి ఒక ట్యాక్సీ కాడికి పంపించారు, వాళ్ళు ఎక్కినాం. ఇక ఇదే ఫస్ట్ టైం నేను కువైట్లో ట్యాక్సీ స్టాండ్ చూసాడు. అందులో ఒక 3-4 గంటలు ఉన్నాం, మంచి టైంపాస్ అయింది. క్లాస్ మళ్ళీ కేఎఫ్సీకి వచ్చినాం ఇక తినడానికి. నేనే పట్టుకొద్దామని చెప్పి మా ఫ్రెండ్ పోయి పట్టుకొచ్చిండు. అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ లేవట, 2 శాండ్విచ్లు, మిగతాయి చికెన్ పీసులు పట్టుకొచ్చిండు. ఓకే మరి బాయ్ బాయ్. అయిపోయింది ఇంకా ఎంజాయ్ చేసారా? Good, man. Really. Did you enjoy? Yes. Okay, bye bye. 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 Yeah, see you, bro. Bye bye. Thank you. Okay, bye bye.